మోకాళ్ళ అరుగుదల కొరకు కొన్ని విశేషాలు ఇవ్వడం. మోకాళ్ళు అరుగుదల ఎందుకు వస్తుంది అని అంటే, ఏదైనా జాయింట్ యూసేజ్లో అంటే వాడకంలో ఉండగా అరుగుదల అనేది సహజంగా వస్తుంది. ఇప్పుడు మన కార్ టైర్లు ఉంటాయి, వెహికల్ టైర్లు వాడుతూ టైర్ అరిగిపోతుంది. అలాగే మోకాళ్ళు కూడా వాడడం వల్ల జాయింట్ కార్టిలేజ్ అది అరిగిపోతుంది అనమాట. ఇది న్యాచురల్గా వేర్ అండ్ టైర్ అంటాము. ఎవరికైనాను 40 years తర్వాత మొదలవుతుంది. కొందరికి తొందరగా వస్తుంది, కొందరికి లేట్గా వస్తుంది. అరుగుదల అనేది గ్రాడ్యువల్గా వస్తుంది, మెల్లిమెల్లిగా రోజు రోజుకు అరుగుతుంది. అయితే అందరికీను న్యాచురల్గా 40 years తర్వాత మొదలయ్యేసేసి 50s 60sలో ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. అయితే కొందరికి 20s 30sలోనే మొదలు కావచ్చు. కొన్ని కారణాలు ఏంటంటే, ఫస్ట్ జాయింట్ ఇంజరీస్, అంటే ఇప్పుడు మనకు ట్రామా పెరిగిపోయింది, యాక్సిడెంట్స్ పెరిగిపోయాయి, జాయింట్స్లో ఫ్రాక్చర్స్ అయ్యేసేసి అక్కడ ఆ ఫ్రాక్చర్ ముక్కలు ఎగుదిగు అంటే అన్ఈవెన్ సర్ఫేసెస్ ఉండేసేసి జాయింట్ కార్టిలేజ్ అరిగిపోతుంది అనమాట. దిస్ కాల్డ్ సెకండరీ వేర్ అండ్ టైర్, సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అయితే ఇది కాకుండా కొందరికి జాయింట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ కూడా, అంటే సెవరల్ ఆర్థరైటిస్, ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్, రుమాటిక్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఇలాగా కొన్ని రకాల ఆర్థరైటిస్ ఉన్నాయి. వీటి వల్ల కూడా జాయింట్ అరుగుదల తొందరగా రావచ్చు. ఇది అందరికీను ఎక్కువగా 50 years అరౌండ్ ఉన్నప్పుడు అందరూ గమనిస్తుంటారు. అంటే 40 yearsలో మొదలైనా కూడా అప్పుడు సిమ్టమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. 50 yearsకు 55 రాగానే వాళ్ళకు నడవడం కష్టంగా ఉంటుంది, మోకాళ్ళు వాపు నొప్పి చేయడము, వాళ్ళ యాక్టివిటీస్ రెస్ట్రిక్ట్ చేసుకోవడం, ఎందుకంటే నొప్పి వల్ల దూరం నడవలేకపోతారు, మెట్లు ఎక్కడ దిగడం కష్టమైపోతుంది. యూజువల్గా 50sలో అందరు ది స్టార్ట్ సఫరింగ్. మోకాళ్ళ అరుగుదల మందులు. అయితే ఈ మోకాళ్ళ అరుగుదల అనేది మనం 3 stagesలో అనుకోవచ్చండి. మైల్డ్ స్టేజ్ ఆర్ ఎర్లీ స్టేజ్, మిడిల్ ఆర్ మోడరేట్ స్టేజ్, ఆర్ సివియర్ ఆర్ లాస్ట్ స్టేజ్ అనమాట. అయితే ఈ మైల్డ్ ఆర్ ఎర్లీ స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం పలు రకాలుగా మందులు ఉన్నాయి ఇప్పుడు. అంటే కాండ్రో ప్రొటెక్టివ్ అండ్ కాండ్రో రిపరేటివ్ అంటాం. అంటే కార్టిలేజ్ని రిపేర్ చేయడానికి, కార్టిలేజ్ని ప్రొటెక్ట్ చేయడానికి, కాపాడడానికి కొన్ని మందులు చాలా వచ్చాయి ఇప్పుడు. అవన్నీ వాడుకుంటే చాలా వరకు మనము ఈ అరగడాన్ని, నొప్పిని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది ఎక్కువగా ఎర్లీ స్టేజెస్లో బాగుంటుంది. మోడరేట్ అంటే మిడ్ స్టేజ్లో కూడా కొంతవరకు మనం చేసుకోవచ్చు. కానీ ఆఖరి స్టేజ్లో, దట్ ఈస్ సివియర్ ఆర్ లేట్ స్టేజ్ ఉన్నప్పుడు అప్పుడు జాయింట్ డిఫార్మిటీ అవన్నీ పెరిగిపోతాయి. మనం ఎంత మందులు వాడినా కూడా దాన్ని అరికట్టలేము. అప్పుడు దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రసక్తి ఉండదు. అప్పుడు సర్జరీగానే ఆలోచించాల్సి వస్తుంది. ఫిజియోథెరపీ యూజువల్గా మనం ఎలక్ట్రోథెరపీ కానీ వాడడం, చేయడము, అండ్ ఎక్సర్సైజెస్ చేయడం. అయితే ఇవన్నీను ఈ ఆస్టియోఆర్థరైటిస్ కానీ అరుగుదల దాంట్లో ఒక్కొక్కప్పుడు మనకు అక్యూట్ స్టేజ్ లాగా ఉంటుంది. అంటే కాలు ఒకటేసారి మోకాలు కానీ యూజువల్గా బాగా వాసిపోయి నొప్పి ఉన్నప్పుడు ఫిజియోథెరపీ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అయితే ఫిజియోథెరపీ వల్ల మనం మోకాళ్ళ అరుగుదలని అరికట్టగలుగుతామా? లేదు. అయితే ఈ అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు మెడికేషన్తో పాటు ఫిజియోథెరపీ పెడితే ఇంప్రూవ్మెంట్ చాలా ఎఫెక్టివ్గా, ఫాస్ట్గా ఉంటుంది. అయిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ తోటి మనం ఫిట్నెస్ ఒకటి మెయింటైన్ చేయాలి, అయిన తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఒకటి మెయింటైన్ చేయవచ్చు అనమాట. అందుకనేసి ఫిజియోథెరపీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫిట్నెస్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. కానీ మోకాళ్ళ అరుగుదలని అది అరగట్టలేదు. ఇంజెక్షన్స్ ఫర్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే 2-3 రకాలుగా ఉన్నాయి ఇంజెక్షన్స్. ఒకటేమో హైలూరానిక్ యాసిడ్ అనేసి ఇదొకటి ఇంజెక్షన్ అనమాట. అంటే గుజ్జు తగ్గిపోయింది అనేసి గుజ్జుని ఇంజెక్షన్ ద్వారా చేయడం అనమాట. ఇది కూడా కొంతవరకు పనిచేస్తుంది. అగైన్ ఎర్లీ స్టేజెస్ ఆర్ మిడిల్ స్టేజెస్, స్టేజ్ 1 స్టేజ్ 2లో వాడుకోవచ్చు. దీనివల్ల అంటే ఈ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత 1 సంవత్సరం వరకు అది పనిచేస్తుంది. మళ్ళీ ఇంకొక సంవత్సరం కూడా ఇంకొక ఇంజెక్షన్ కూడా తీసుకోవచ్చు అలాగా. అయితే కొంతవరకు దీనివల్ల మనకు ఉపశమనం ఉంటుంది, కొంతవరకు రిపేర్ అవుతుంది, కొంతవరకు ప్రొడక్షన్ కూడా ఉంటుంది. ఇక సెకండ్ ఇంజెక్షన్ ఏంటంటే పిఆర్పి అంటాం. పిఆర్పి అంటే ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్స్. దీనిది
పిఆర్పి ఇంజెక్షన్ అనేది ఏం చేస్తారంటే బ్లడ్ తీసుకొనేసేసి దాన్ని ప్రాసెస్ చేసేసి సెంట్రిఫ్యూజ్లో అప్పుడు ఆ ప్లాస్మా రిచ్ కాన్సన్ట్రేట్ని అది తీసుకునేసేసి అది ఇంజెక్షన్ ఇవ్వడం అనమాట. అయితే ఈ ప్లేటెడ్ రిచ్ కాన్సన్ట్రేట్ వల్ల ఏంటంటే కొంతవరకు ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, కొంతవరకు రీజనరేషన్ అవుతుంది అనేసి ఇదనమాట. ఇక థర్డ్ లేటెస్ట్ ఇంకా తర్వాత ఏంటంటే స్టెమ్ సెల్స్ తీసుకునేసేసి అది స్టిల్ ఎక్స్పెరిమెంటల్గా ఉంది. స్టెమ్ సెల్స్ని తీసుకొని వాటిని ప్రాసెస్ చేసేసి కాండ్రోసైట్స్ లాగా తీసుకొనేసేసి అవి ఇంజెక్ట్ చేయడం స్టిల్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్. సర్జరీ ఫర్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే అరుగుదలకు సర్జరీ ఎంతవరకు చేయవచ్చు, ఎలా ఉంటుంది. అయితే సర్జరీ అనేది యూజువల్గా మేము లేట్ స్టేజ్ అంటే థర్డ్ స్టేజ్లో అప్పుడు చెబుతామండి. ఈ సర్జరీలో 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో యూనికాండిలర్ అండ్ సెకండ్ ఈజ్ టోటల్ జాయింట్ రిప్లేస్మెంట్. అయితే యూనికాండిలర్లో ఏమవుతుందంటే ఒక సైడ్ ఆఫ్ ది ఒకటే పార్ట్ అంటే యూజువల్గా మీడియల్ సైడ్ ఇన్నర్ సైడ్ ఆఫ్ ద జాయింట్ అది అరిగిపోయినప్పుడు ఒక చిన్న పార్టే రిప్లేస్ చేయడం, అది యూనికాండిలర్ అంటాం. ఇంకా జాయింట్ పూర్తిగా అరిగిపోయిందండి, ఆల్ కంపార్ట్మెంట్స్ 3 కంపార్ట్మెంట్స్ అరిగిపోయినప్పుడు టోటల్ జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తామన్నమాట. ఇవన్నీ నేను అగైన్ లేట్ స్టేజెస్లో చేస్తాము. ఎప్పుడంటే నొప్పి అనేది చాలా పెరిగిపోయి ఉంటుంది, ప్రతి అడుగు నొప్పిగా ఉంటుంది, దూరం నడవడం కష్టం ఉంటుంది, రాత్రి కూడా నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది నొప్పి వల్ల, రెస్ట్ పెయిన్ ఉండడము, స్లీప్ డిస్టర్బ్ కావడము. అప్పుడు ఆ పరిస్థితిలో జాయింట్ రిప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. జాయింట్ రిప్లేస్మెంట్ చాలా సక్సెస్ఫుల్ సర్జరీ, 95% సక్సెస్ రేట్ చెప్తాం మేము. 5% అనేది చిన్న కాంప్లికేషన్స్ అవి ఉంటాయి. ఎట్లా అంటే వరల్డ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీస్ ఇస్ జాయింట్ రిప్లేస్మెంట్. అయితే ఇది ఒకటేసారి చేస్తుందా మళ్ళీ చేయాల్సి వస్తుందా? యూజువల్గా సక్సెస్ రేట్ని బట్టేసేసి 95% ఉంటుంది. దానికి ఒకసారి చేసేస్తే మీకు 15-20 ఇయర్స్ వరకు ఏం మళ్ళీ ముట్టే అవసరం ఉండదు అనమాట. అయితే వేరే 5% దాంట్లో ఫెయిల్యూర్స్ అనేసి ఉంటాయి. దాంట్లో ఇన్ఫెక్షన్ రావచ్చు, ఇంప్లాంట్ ఫెయిల్యూర్ రావచ్చు, వీటికి మళ్ళీ రీసర్జరీ, రివిజన్ సర్జరీ కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. రన్నింగ్ వల్ల మోకాళ్ళు దెబ్బతింటాయా? అయితే ఇప్పుడు ఇది మనం ఒక వెహికల్తో కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కారు ఉందండి, కార్ని మీరు రోజు రేసింగ్లో పాల్గొన్నారనుకోండి, టైర్లు తొందరగా అరిగిపోతాయి. అదేవిధంగా మీరు కారు అసలు ముట్టకుండా షెడ్లోనే పెట్టారనుకోండి, ఏమవుతుంది, జంగ్ పట్టిపోతుంది జాయింట్. అందుకని ఈ జాయింట్ అనేది ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయాలి. రోజు మీరు ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, రన్నింగ్ మినిమల్ రన్నింగ్. కానీ రోజు మీరు మరాథన్ రన్నింగ్ చేశారనుకోండి, అప్పుడు మోకాళ్ళు తొందరగా అరిగిపోతాయి. అందుకని మరాథన్ రన్నర్స్ వాళ్ళకి తొందరగా మోకాళ్ళు అరిగిపోతాయి. ఎముకల ఆరోగ్యానికి అంటే ఇప్పుడు స్ట్రెంగ్త్ అండ్ ఫిట్నెస్ అండ్ ఫ్లెక్సిబిలిటీ, దీంట్లో 3 రకాలుగా మనం అనుకోవచ్చు అండి. అంటే ఒకటి ఎముక, ఒకటి జాయింట్, దాని ఎండ్లో స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయాలి అంటే మీరు వెయిట్ బేరింగ్ చేయాలి. బోన్లో ముఖ్యంగా స్ట్రెంగ్త్ దేనివల్ల ఉంటుందంటే కాల్షియం వల్ల ఉంటుంది. ఆ కాల్షియం అనేది రిటైన్ చేయాలి అంటే బోన్లోనే ఉండాలి అని అంటే మీరు వెయిట్ బేరింగ్ చేస్తే అప్పుడు బోన్లో కాల్షియం ఉంటుంది. మీరు వెయిట్ బేరింగ్ చేయకుండా ఉన్నారనుకోండి, అప్పుడు బోన్స్లో నుంచి కాల్షియం బయటకు వచ్చేస్తుంది, బ్లడ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అస్ట్రోనాట్స్ ఉన్నారండి, వాళ్ళ పైన బరువు ఏమి ఉండదు, వాళ్ళు 6 నెలలు అలాగే స్పేస్ స్టేషన్లో ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళ బోన్స్ నుంచి కాల్షియం బయటకు వచ్చేస్తుంటుంది అనమాట. అందుకని వెయిట్ బేరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మనం ఏది ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్, జంపింగ్, రన్నింగ్, ఇవన్నీ ఎక్సర్సైజెస్ వేర్ వెయిట్ గోస్ త్రూ ద బోన్స్ అనమాట. అదొకటి. ఇంకొకటి జాయింట్ ఫ్లెక్సిబిలిటీ కొరకు మనము యోగా కానీ చేయొచ్చు. దానివల్ల మనకు ఎంత వయసు అయినా, ఎంత అరుగుదల ఉన్నా కూడా మనకు ఫ్లెక్సిబిలిటీ అనేది కావాలి, స్టిఫ్నెస్లో రాకూడదు అనమాట. అందుకని యోగా ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. సో పవర్ ఎక్సర్సైజెస్ చేయాలి, ఫ్లెక్సిబిలిటీ యోగా ఎక్సర్సైజెస్ చేయాలి. దీంతోపాటు మనము కొన్ని స్పెషలీ 50+ ఉన్న వాళ్ళకి, లేడీస్ కూడా కాల్షియం, వైటమిన్ డి ఇవన్నీ సప్లిమెంట్స్ లాగా తీసుకోవాల్సి వస్తుంది. జాయింట్ పూర్తిగా అరిగిన తర్వాత మనం ఏమీ చేయలేమండి. జాయింట్ అంత స్థాయిలో అరిగినప్పుడు అంటే స్టేజ్ 1 స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఎక్సర్సైజ్ చేసుకుంటూ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేసుకోవచ్చు. అయిన తర్వాత
ముఖ్యంగా గుజ్జు రావడానికి అనేది అంటే గుజ్జు అనేది కార్టిలేజ్ హెల్త్, కార్టిలేజ్ సర్ఫేస్ స్మూత్నెస్. అయితే వీటికి మనకు తిండి నుంచి వచ్చే కొన్ని పదార్థాలు ఉన్నాయి. వాటిని కార్టిలేజ్ ప్రొటెక్టివ్ ఆర్ కాండ్రో ప్రొటెక్టివ్ అంటాము, లేదా కాండ్రో రిపరేటివ్ సబ్స్టెన్సెస్ అంటాము. అయితే ఇవి మనము తిండి ద్వారా సహజంగా న్యాచురల్గా రావాలంటే ఎక్కువ తిండి తినాల్సి వస్తుంది, అది మనకు కుదరదు. అందుకని ఇవన్నీ ప్రిపేర్డ్ ఫుడ్స్ ఉంటాయి. మోస్ట్లీ కార్టిలేజ్ అంటే మనకు యానిమల్ ఆరిజిన్ నుంచి ఉంటాయన్నమాట. ఇంకా సింథటిక్ కార్టిలేజ్ రాలేదు. అయితే ఈ మెడిసిన్స్ మనం వాడుకుంటే స్టేజ్ 1 స్టేజ్ 2 ఉన్నప్పుడు కొంతవరకు రిపేర్ అవుతుంది, గుజ్జు తయారవుతుంది. ఇప్పుడు 50% వేర్ అండ్ టేర్ ఉంటే ఒక 10% కానీ 15% కానీ మనం వెనక్కు వెళ్ళగలం. కానీ 78% వేర్ అండ్ టేర్ అంటే అరిగిపోయింది అనుకోండి, అప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సర్జరీ చేసినా చేయకున్నా కూడా మీరు జాయింట్ ఫ్లెక్సిబిలిటీ అయిన తర్వాత ఫిట్నెస్ ఆఫ్ ద పర్సన్, ఫిట్నెస్ ఆఫ్ ద మజిల్స్ అరౌండ్ ద జాయింట్ అనమాట. అంటే ఇవన్నీ మెయింటైన్ చేసుకోవడం ముఖ్యం అనమాట. ఇప్పుడు సర్జరీ నుంచి మంచి అవుట్కమ్, మంచి రిజల్ట్ రావాలంటే కూడా మీకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండాలి, అయిన తర్వాత ఫిట్నెస్ బాగుండాలి. వీటికన్నిటికీ మళ్ళీ ఎక్సర్సైజ్ ఉండాలి, న్యూట్రిషన్ కూడా ఉండాలి. మోకాళ్ళు అరుగుదల ఉన్నవాళ్ళు ముఖ్యంగా మెట్లు ఎక్కడం దిగడం చేసుకోకూడదు, తక్కువ చేసుకోవాలి. ఎందుకంటే మెట్లు ఎక్కడం దిగడం వల్ల జాయింట్ తొందరగా అరుగుతుంది. మీరు ప్లెయిన్ లెవెల్ వాకింగ్ ఎంతని చేసుకోవచ్చు, డైలీ వాకింగ్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ చేసుకోవచ్చు. దానివల్ల వెయిట్ బేరింగ్ బోన్స్ నుంచి అవుతుంది, అయిన తర్వాత ఫిట్నెస్ పెరుగుతుంది. ఈ స్కిప్పింగ్, జంపింగ్, రన్నింగ్ చేయకూడదు అనమాట. వీటి వల్ల కొంతవరకు కంప్రెసివ్ ఫోర్సెస్ ఉండేసేసి మళ్ళీ ఎక్కువగా జాయింట్ అరిగే అవకాశం ఉంటుంది అనమాట. కానీ డైలీ ఫిట్నెస్, వాకింగ్, యోగా ఎక్సర్సైజ్ అండ్ గుడ్ న్యూట్రిషన్ ఇవన్నీ పెట్టుకుంటే మీరు న్యాచురల్గా ప్రొసీడ్ కావచ్చు.